వెల్కమ్ టు కెరీర్ గైడెన్స్ విత్ రమణ. ఇంతకు ముందు యుద్ధాలన్నీ ల్యాండ్, ఎయిర్, సీ, సో ఇవి బేస్ చేసుకుని యుద్ధాలు జరిగాయి. కానీ ప్రజెంట్ యుద్ధంలో టెక్నాలజీ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఏఐ, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి టెక్నాలజీలు యుద్ధంలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఇప్పుడు సైబర్ స్పేస్ కూడా బ్యాటిల్ ఫీల్డ్ అయింది. సో ఈ వీడియోలో ప్రజెంట్ జరుగుతున్న యుద్ధంలో సైబర్ సెక్యూరిటీని ఎలా వాడుతున్నారు, సైబర్ సెక్యూరిటీని వాడుకుని ఎలాంటి అడ్వాంటేజెస్ వస్తున్నాయి, సో ఈ సైబర్ సెక్యూరిటీ అనే టెక్నాలజీకి యుద్ధానికి సంబంధం ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. హ్యాకర్స్ ఎనిమీ సిస్టమ్స్ ని అటాక్ చేస్తారు, మిలిటరీ ఆపరేషన్స్ ని కూడా డిస్టర్బ్ చేస్తారు. సో వార్ జరుగుతుంది ఫిజికల్ అండ్ సైబర్ రెండు ప్లేసెస్ లో వార్ జరుగుతుంది. మనం ఒక సైడ్ యుఎస్, ఇజ్రాయెల్ సైడ్ వాళ్ళు చేసిన సైబర్ ఆపరేషన్స్ చూస్తే కొన్ని రిపోర్ట్స్ ప్రకారం నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ మరియు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ IDF కు సపోర్ట్ చేసే సైబర్ యూనిట్స్ కొన్ని ఉన్నాయి. ఆ సైబర్ యూనిట్స్ ఏం చేస్తాయి అంటే ఇరానియన్ నెట్వర్క్స్ ని మానిటర్ చేయడం, ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం, మిలిటరీ కమ్యూనికేషన్ డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తాయి. ఎందుకంటే ఎనిమీ కమ్యూనికేషన్ బ్రేక్ అయితే మిలిటరీ కోఆర్డినేషన్ చాలా స్లో అవుతుంది. సో సైబర్ అటాక్స్ ద్వారా ఎనిమీ మిలిటరీ కమ్యూనికేషన్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అలాగే ఇరాన్ సైడ్ నుంచి కూడా హ్యాకర్స్ అటాక్ చేస్తున్నారు. సో వాళ్ళు కొన్ని US కంపెనీస్ ని, ఇజ్రాయెల్ వెబ్సైట్స్ ని, గవర్నమెంట్ సిస్టమ్స్ ని వాళ్ళు హ్యాక్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఒక సినారియోలో స్ట్రైకర్ కార్పొరేషన్ అనే సిస్టమ్స్ ని సైబర్ అటాక్స్ వల్ల కంప్లీట్ గా డిస్టర్బ్ చేశారు ఇరానియన్స్ సపోర్ట్ చేసేటువంటి సైబర్ యూనిట్స్. సో వాళ్ళ గోల్ ఏంటంటే US ఎకానమీని డిస్టర్బ్ చేయడం, పొలిటికల్ ప్రెషర్ క్రియేట్ చేయడం. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తే ఇజ్రాయెల్ అథారిటీస్ రిపోర్ట్ చేసినట్లు హ్యాకర్స్ CCTV కెమెరాస్ ని హ్యాక్ చేయడానికి ప్రయత్నించారు. పబ్లిక్ సర్వేలెన్స్ సిస్టమ్స్ యాక్సెస్ చేయడానికి ట్రై చేశారు. ఎందుకంటే హ్యాకర్స్ కెమెరాస్ ని యాక్సెస్ చేస్తే వాళ్ళు క్లియర్ గా రోడ్స్ మానిటర్ చేయొచ్చు, బెటాలియన్స్ అని ఎట్లా మూవ్మెంట్ అవుతుందో ట్రాక్ చేయొచ్చు, మిసైల్ అటాక్ రిజల్ట్స్ ని వాళ్ళు చూడొచ్చు. సో CCTV డేటాని కంట్రోల్లోకి తీసుకోవడం ద్వారా సో దాన్ని ఒక ఇంటెలిజెన్స్ టూల్ గా వాడుకుని, అంటే సో ఆపోజిట్ కంట్రీకి అది ఒక మిలిటరీ ఇంటెలిజెన్స్ టూల్ అవుతుంది. కాబట్టి సిస్టమ్స్ ని హ్యాకర్స్ కి అటాక్ అవ్వకుండా వార్ పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్యూర్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఇంకొక పాయింట్ కూడా మనం చూస్తే సైబర్ అటాక్స్ అనేది ఒక ఫియర్ క్రియేట్ చేయడానికి, ఒక సైకలాజికల్ ఫియర్ క్రియేట్ చేయడానికి ఉపయోగిస్తారు. వెబ్సైట్ డిఫేస్మెంట్ కానీ, థ్రెటనింగ్ మెసేజెస్ పంపించడం కానీ, ఫాల్స్ మెసేజెస్ ని పబ్లిసిటీ చేయడానికి కానీ, దానివల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ కంట్రీలో పబ్లిక్ లో పానిక్ క్రియేట్ చేయడం, గవర్నమెంట్ రిప్యుటేషన్ ని డ్యామేజ్ చేయడం. సో ఇది కూడా వాళ్ళు సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి పాయింట్. ఇది ప్రతి కంట్రీ కూడా సైబర్ సెక్యూరిటీని ఒక డిఫెన్స్ సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా పార్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఇంకొక సైబర్ వార్ లో ఇంకొక మేజర్ థింగ్ ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ టార్గెట్ చేయడం. అంటే ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కానీ, బ్యాంక్స్ కానీ, హాస్పిటల్స్ కానీ, టెలికామ్ నెట్వర్క్స్ కానీ, ఎయిర్పోర్ట్స్ కానీ. సో హ్యాకర్స్ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ని అటాక్ చేశారనుకోండి, సిటీస్ అన్ని బ్లాక్అవుట్ అయిపోతాయి. సో కమ్యూనికేషన్ స్టాప్ అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే సో మిసైల్ టార్గెట్స్ అనే ద్వారా వాళ్ళ ఎక్కువ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతారు. చాలా ఇట్లా హ్యాకర్స్ గ్రూప్స్ ఇన్వాల్వ్ అవడం ద్వారా వార్లో సోల్జర్స్ మాత్రమే కాదు హ్యాకర్స్ కూడా ఫైట్ చేస్తున్నారు. సో అసలు ఎందుకు మరి సైబర్ వార్ఫేర్ కూడా భాగమవుతుంది యుద్ధంలో అంటే, సో సైబర్ అటాక్స్ వలన కొన్ని అడ్వాంటేజెస్ ఏమున్నాయంటే లో కాస్ట్, అలాగే రిమోట్ ఎక్కడి నుంచి అటాక్ చేయొచ్చు, డిఫికల్ట్ టు ట్రేస్, గ్లోబల్ ఇంపాక్ట్. సో ఒక సైబర్ అటాక్ కూడా లార్జ్ కంపెనీ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేయగలదు. కాబట్టి సైబర్ అటాక్స్ ద్వారా ఈజీగా వాళ్ళ శత్రువుని భయపెట్టడానికి, శత్రువులో పానిక్ క్రియేట్ చేయడానికి, శత్రువు యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేయడానికి, శత్రువు యొక్క యాక్సెసిబిలిటీని వాళ్ళకి లేకుండా చేయడానికి, ఇవన్నీ కూడా సైబర్ అటాక్స్ కూడా వన్ ఆఫ్ ద కీ రోల్ యుద్ధంలో ప్లే చేస్తున్నాయి. సో ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఇరాన్, USA అండ్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్ లో మనం చూస్తే సో డెఫినెట్ గా డిఫరెంట్ అటాక్స్ లో, అంటే వాళ్ళు సీ నుంచి అటాక్ చేస్తున్నారు, అట్లాగే స్పేస్ నుంచి అటాక్ చేస్తున్నారు, ల్యాండ్ నుంచి అటాక్ చేస్తున్నారు. వాటితో పాటు మేజర్ గా వన్ ఆఫ్ ద రోల్ ప్లే చేస్తుంది సైబర్ అటాక్. సో సైబర్ అటాక్స్ అనేవి ఇంటెలిజెన్స్, వాళ్ళ ఎనిమీ యొక్క ఇంటెలిజెన్స్ ని గ్యాదర్ చేయడానికి ఉపయోగపడుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డ్యామేజ్ చేస్తాయి, ఒక అన్నెసరీ ప్రోపగండాని స్ప్రెడ్ చేస్తాయి, అట్లాగే మిలిటరీ ఆపరేషన్స్ సపోర్ట్ చేస్తాయి. సో మోడర్న్ వార్స్లో హ్యాకర్స్ కూడా సోల్జర్స్ లాగానే ఇంపార్టెంట్ అయ్యారు. సో ప్రతి ప్రభుత్వం లేకపోతే ప్రతి దేశము కూడా వాళ్ళ సైబర్ సెక్యూరిటీ వింగ్ని స్ట్రాంగ్ చేసుకోకపోతే వాళ్ళ శత్రువు ప్లే చేసేటటువంటి సైబర్ వార్లో ఓడిపోవాల్సి వచ్చింది, కొంత లాస్ అవుతుంది. కాబట్టి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రపంచం మారే కొద్దీ ఈ సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ఇవన్నీ కూడా సో యుద్ధంలో, అంటే ప్రతి ఫీల్డ్లో అవి కీలకమవుతున్నాయి, అలాగే యుద్ధంలో కూడా అవి కీలకమవుతుంది. సో సైబర్ వార్ అనేది
అనేది ఫ్యూచర్ లో చాలా దేశాలకు మధ్య జరిగే అవకాశం ఉంది. సో సైబర్ వార్ ని అడ్డుకోవడానికి ప్రతి దేశం కూడా వాళ్ళ స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ టీమ్స్ తో రెడీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇకపోతే ఇది మనకు ఎలా రిలేట్ అవుతుంది అంటే, నేను పదే కెరీర్ గైడెన్స్ విత్ రమణ ఛానల్లో చాలా సార్లు చెప్పింది ఏంటి అంటే, జనరేటివ్ ఏఐ కానీ, ఎజెంటిక్ ఏఐ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ, క్వాంటమ్ కంప్యూటింగ్, రోబోటిక్స్, ఐఓటీ, బ్లాక్ చైన్, ఈ టెక్నాలజీస్ వీటి ఇంటిగ్రేటెడ్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా పవర్ఫుల్ కైండ్ ఆఫ్ ఏ కాన్సెప్ట్ కింద తీసుకోవాలి మనం. సో టెక్నాలజీ అండ్ యుద్ధం, ఆర్ టెక్నాలజీ అండ్ ఏ ఫీల్డ్ అయినా సరే ఇప్పుడు వేరు చేసి చూడలేము మనం. దీనివల్ల మీకు అడ్వాంటేజెస్ కూడా చాలా ఉంటాయి. సో సైబర్ సెక్యూరిటీ ఈజ్ ప్లేయింగ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద వార్. మీలో స్టూడెంట్స్ ఎవరైనా సరే సైబర్ సెక్యూరిటీ అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది, సైబర్ సెక్యూరిటీలో చాలా రోల్స్ ఉన్నాయి, అసలు ఏ రోల్కి వెళ్ళాలి, ఎలా ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలని ఉంటే ఈ వీడియోలో వచ్చే నెంబర్కి కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకొని డిస్కస్ చేయండి. థ్యాంక్ యూ.